సేనతో సేనాని కార్యక్రమంలో జనసేన వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలపై వీర మహిళలు పలు విషయాలు వెల్లడించారు. ఇక పవన్ కళ్యాణ్ను జనసేన పార్టీని తిట్టడమే వైసీపీ సర్కారు పని అంటున్న వీర మహిళతో మా ప్రతినిధి లక్ష్మీనాగ్ నరహరిశెట్టి ఫేస్ టు ఫేస్. ఇక్కడ మరికొంతమంది వీర మహిళలు అలాగే విధంగా కార్యకర్తలు అనుకోవచ్చు, సైనికులు, జన సైనికులు అనుకోవచ్చు, జనసేన నేతలు అనుకోవచ్చు. ఈ పార్టీలో, జనసేన పార్టీలో మాకు కార్యకర్తల భేదం అంటూ లేదు. అందరం కూడా జన సైనికులుగా స్టార్ట్ అయినవడమే. మాకు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేయటానికి వస్తున్నారు అంటున్నారు. ఇక్కడ మన దగ్గర వీర మహిళలు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. మేడం, మీ పేరు చెప్పండి. మేడం సురేఖ గారు, అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడబోతున్నారు అనుకుంటున్నారు? అసలు ఈ సేనతో సేనాని యొక్క సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎలక్షన్స్ జరిగి గవర్నమెంట్ స్థాపించిన తర్వాత ఒక సంవత్సరం, ఆల్మోస్ట్ సంవత్సరంన్నర తర్వాత కళ్యాణ్ గారు జన సైనికులతో, కేవలం కార్యకర్తలతో మాత్రమే మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వంలో 5,000 సమానంగా ఉండవు. అలాంటివి రెండు పార్టీలతో, పెద్ద పార్టీలతో కలిసినప్పుడు చిన్న చిన్న పొరపాట్లు, కొంచెం ఎక్కువ తక్కువలు ఉంటాయి. అలాంటివి ఏమీ లేవు. కూటమి ప్రభుత్వం అంటే ఎవరైనా ఎక్కువ తక్కువ కాదు, అందరూ సమానమే. మీలో ఎన్నున్నా చేసుకోవాలి అని చెప్పి మనలో మనమే అన్నదమ్ముల్లా కలిసి ఉండాలి అని ఒకటి మాకు మొన్న జరిగిన మీటింగ్లో అయినా మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు కొంతమంది కార్యకర్తలు, క్రియాశీలక సభ్యత్వాలు చేసిన వాళ్ళతో, లాస్ట్ టైం పంచాయతీ ఎలక్షన్స్లో పోటీ చేసిన నాయకులతో ఈరోజు కొంతమంది ఆయన దగ్గరగా, వాళ్ళకి మనసుకి దగ్గరగా వచ్చి కొంచెం వాళ్ళకి దిశానిర్దేశం చేసి పార్టీని ఇంకెంత ముందుకు తీసుకెళ్లాలన్న దాన్ని బట్టి ఈరోజు ఆయన ఏం మాట్లాడతారో అన్నది అందరూ వెయిట్ చేస్తాం. లేదు అంటే ఇంకోటి ప్రధానంగా వైసీపీ సోషల్ మీడియా కావచ్చు, ఎక్కువగా పవన్ కళ్యాణ్ ఎప్పుడు టార్గెట్ చేస్తుంటారు. ప్రధానంగా ఎందుకంటారు, ఇప్పుడు మనం చూసుకోవచ్చు సుగాలి ప్రీతి విషయంలో కూడా పోతిన మహేష్ సుగాలి ప్రీతి వాడు మదర్ని కలవడానికి వెళ్ళారు. దీని రాజకీయ ఉద్దేశం 2017లో జరిగిన సంఘటన, అప్పటి సీఎం కానీ తర్వాత 2019లో వచ్చిన వైసీపీ ప్రభుత్వం కానీ ఆవిడకి ఎటువంటి న్యాయం చేయలేదు. కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత సిబిఐకి ఇచ్చారు, తర్వాత వాళ్ళకి గవర్నమెంట్ నుంచి రావాల్సినవన్నీ చేశారు. 2 ఉద్యోగాలు ఇప్పించారు, స్థలం ఇప్పించారు. అవన్నీ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మాత్రమే ఆవిడకి న్యాయం అంటున్నారు. అంటే అవి ఇప్పించారు, ఇవి ఇప్పించారు కాదు, న్యాయం జరగాలి కదా అని అంటున్నారు. దానికి ఏం చెప్తారు ప్రధానంగా? ఇప్పుడు ఆ రోజు సంఘటన జరిగినప్పుడు కళ్యాణ్ గారు కేవలం ఒక డిప్యూటీ సీఎం కాదు, ఏమి కాదు, కానీ 2 లక్షల మందిని తీసుకెళ్ళి వాళ్ళ వెనకాల నిలబడి న్యాయం జరగాలనుకున్నారు. కళ్యాణ్ గారే చెప్తున్నారు, అప్పటి జరిగిన సిచ్యువేషన్లో అన్ని సాక్ష్యాలన్నీ తారుమారయ్యాయి. ఇప్పుడు మా వరకు నేను ఎంత చేయగలిగానో అంత చేయగలిగానని. మరి ఈరోజు అంత చెప్తున్నా ఆవిడ, అంటే ఆయన చెప్తున్నారు కాసే పళ్ళకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు. మరి అప్పుడు ప్రభుత్వాన్ని ఈవిడ ఎందుకు అడగలేదు? అప్పుడు గవర్నమెంట్ని ఎందుకు గట్టిగా క్వశ్చన్ చేయలేదు? అంటే చేసే వాళ్ళకి నిందిస్తారా? పవన్ కళ్యాణ్కి ఏదోలా దూషించడం తప్ప వీళ్ళకి ఇంకేం పనిలేదు. అంటే ఎంతో కొంత న్యాయం జరుగుతుంది కదా, ఎంతో కొంత ముందుకు తీసుకెళ్లారు. అయినా కూడా పవన్ కళ్యాణ్ తిట్టడానికి కారణం ఏంటి? నిజంగా ఆవిడ నా బిడ్డకి న్యాయం జరగాలి అనుకున్న ఆవిడైతే అవన్నీ మాకు వద్దు, గవర్నమెంట్ నుంచి ఆవిడ కూడా రాజకీయ నాయకుల ప్రలోభాలకు ఏమన్నా లోనైందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా అండి. ఎందుకంటే కళ్యాణ్ ఎవ్వరూ చేయలేదు, ఈయన ఎంతో కొంత చేశారు. అయినా కూడా కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు. పోతిన మహేష్ అక్కడికి వెళ్ళడానికి కారణం ఏంటంటారు? ఏముందండి, ఇప్పుడు కళ్యాణ్ గారిని ఏదో ఒకలాగా తగ్గించాలి, ఇంక ఏం లేదండి. ఒకే ఒకటి, ఎవరు ఏం చేయకపోయినా పోతిన మహేష్ గారు మీ పార్టీయే, కొబ్బరి బొండం కత్తిస్తే చేయి నరుకుని మీ చేతిలో మీ పాదాల ముందు పెడతారండి. కానీ ఆయన పదవి రాలేదు కదా. ఇప్పుడు ఇక్కడ జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ ఎవరైనా కళ్యాణ్ గారికి మనసుకి దగ్గరగా ఉండి ఆయన ఒకసారి అర్థం చేసుకుంటే బయటకు వెళ్ళే ప్రసక్తే లేదండి. చచ్చిపో అంటే చచ్చిపోతారు, అలాంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది మాత్రమే పదవుల కోసం వచ్చారు. అలాంటి వాళ్ళు ఆయన ఒకడు. అసలు ఆయన కోసం మాట్లాడుకోవడం కూడా టైం వేస్ట్ మాకు. రైట్, ఫైనల్గా ఏం చెప్తారు? ఫైనల్గా ఏముందండి, మా జన సైనికులు, వీర మహిళలకి ఒకటే చెప్పబోతున్నాయి. ఎందుకంటే ఇలాంటి కూటమిలో ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళతోనే చాలా చిన్న వస్తూ ఉంటాయి, మనం సర్దుకోవాలి. ఒకటే, కళ్యాణ్ గారు ఏం చెప్తే అది మనం చేయడానికి రెడీగా ఉన్నాం కాబట్టి మీరెవ్వరూ కంగారు పడొద్దు. ఆయన ఏం చెప్తే ఆ బాటలోనే నడుద్దాం, అన్ని మార్పులు వస్తాయి. ఆయన ఇప్పుడు ఏం చెప్పబోతున్నారో అది విని మనసుకి ఎక్కించుకుంటే ఆయన ఏం చేస్తారో ఆయన వెనకాల అలా గుడ్డిగా ఫాలో అయిపోవడమే. అందరూ అదే చేస్తారు కూడా. రైట్, మనం చూడొచ్చు
సభ మరి కాసేపట్లో స్టార్ట్ అవబోతుంది. చూడొచ్చు జన సైనికులు ఆల్మోస్ట్ మొత్తం ఫుల్ అయిపోయింది. సభా ప్రాంగణం మొత్తం ఫుల్ అయిపోయింది. ఈ విఐపి గ్యాలరీలు అదేవిధంగా వీర మహిళల గ్యాలరీలు సపరేట్ పెట్టారు. ఎక్కడైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో ఈ మార్గం గుండా సభకు చేరుకుంటారు ఆయన. మనకి తెలుస్తుంది 100% ఈ సభని సక్సెస్ చేసి తీరుతామని చెప్పి మరి జన సైనికులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ నానితో లక్ష్మీనాగ్ ఏఎన్ఎన్.